కల్వకుంట్ల కుటుంబంలో లొల్లి, తెలంగాణల టీడీపీ ఫ్యాన్స్, హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్, చీకటి దోస్తులు, కొత్త దుష్మన్లు, కాళేశ్వరం, మూసి, మెట్రో రైలు, అవినీతి, అప్పులు, డ్రగ్స్, గంజాయి, కాలేజీ ఫీజుల రియంబర్స్మెంటు, సిటీ డెవలప్మెంటు, నీళ్లు, నిధులు, నియామకాలు. ఎన్నని చెప్తాముల్లా, ఆ నుంచి రౌతి దానిక ప్రతొక్కటి మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. జూబ్లీహిల్స్ ఓటర్లను ఏం కోరిండో, ఎవరిని ఏమన్నాడో మొత్తం చూడుర్రిగా. 10 ఏళ్లలో తెలంగాణను తెరలు చేసిండ్రు, 8 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు, కమిషన్ల కోసం ప్రాజెక్టులు, బంగ్లాలు కట్టిండ్రు, గరీబోళ్ళకి ఇండ్లు కట్టాలి, రేషన్ కార్డులు ఇయ్యలేదని పాత గవర్నమెంట్ మీద గర్వమైండు సీఎం సారు. ఇప్పుడు హైదరాబాద్ కొత్త మెట్రో రాణిస్తలేరు, మూసిని మంచిగా చేయనిస్తలేరు, సెంటర్ వాళ్ళు పర్మిషన్లు ఇస్తలేరు అని గిట్ల ఎడ్డిచ్చిండు 2 పార్టీల లీడర్లను. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి. ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లునే నేను మీకు చూపిస్తా. ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన, అన్న లోపలికైతే బాత్రూమ్లలో మనం పోలేం కదా, ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయని మా బట్టి అన్న చెప్పిండు. ఇవాళ సిటీ గురించి గప్పాలు కొడుతున్న కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ వాళ్ళకి అడ్డమైన అలవాట్లు అంటేనే అన్నాడు. ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి డ్రగ్స్ ను తొక్కి నారదీస్తాము. హైడ్రాన్ తెచ్చి చెరువులు, పార్కులు కాపాడుతుంటే కబ్జాలు చేసిన వాళ్ళకి కండ్లు మండుతున్నాయి. 60,000 కోట్ల రూపాయల ఆస్తులను వాపస్ తెచ్చినామని వచ్చిండు గీ ముచ్చట చెప్పి. బతుకమ్మ కుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిండని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు 9 కుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? అయితే జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ అభిమానులు బగ్గుంటారు. గా ఓట్లన్నీ మాకే అని గులాబీ పార్టీ వాళ్ళు అంటారు కదా. ఎన్టీఆర్ ఘాట్ని తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు, అదే సిలబస్. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్. కల్వకుంట్ల కుటుంబంలో మంచిగా లేదు, పెద్ద మనిషి ఫామ్ హౌస్ లెక్కించే రాకుంటాయండు. ఇక ఆ పార్టీ ఏడు ఉంటుంది అనేది ముఖ్యమంత్రి గారి మాట. కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరు మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించండి హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ 2 కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది